మీ క్యారెక్టర్‌లో గురించి అడుగుతాండి. సెకండ్ ఎపిసోడ్‌లో మీరు ఒక మాట చెప్తారు. అందరి పక్కలో పడుకుంటాం కంటే ఒక పక్కన పడుకుంటే సేఫు. అందుకే నేను ఇక్కడికొచ్చాను. శివయ్య నేను ఎంచుకున్నాను అని చెప్తారు. అటువంటిది థర్డ్ ఎపిసోడ్‌లో నాకు తెలిసి దర్శిని తీసుకొచ్చి శివయ్య దగ్గరికెళ్తారు. ఆ క్యారెక్టర్‌కి ఎంతవరకు న్యాయం చేసినట్టు అవుతుంది? పుష్ప క్యారెక్టర్‌కి. పుష్పకి ఇష్టపడి చేయట్లేదు ఇది. అదే తను ఫస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, సెకండ్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, లాస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, పుష్ప ఇష్టపడి చేయట్లేదు. పుష్పతో ఒక డైలాగ్ నేనే చెప్పుంటాను. 10 మంది పక్కలో నలగడం కంటే ఒక్కడి కింద బతకడం బెటర్ అని నేను ఇక్కడికి వచ్చాను తప్ప అది నాకు ఇష్టమైన జాబ్ కాదు అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను. తినకి మనసుకి ఇష్టపడింది దర్శితోటి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనేది. సో బట్ స్టిల్ అక్కడ కూడా తను చెప్తుంది నాకు ఇప్పుడు కూడా భయంగానే ఉంది అని. షీఈస్ నాట్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్. కానీ దర్శి తీసుకెళ్ళి నుంచోబెట్టినప్పుడు తనకు వేరే దారి లేదు. తనకు అది ఆ లైఫే కావాలి. షీ నెవర్ సెడ్ నాకు ఆ లైఫ్ నచ్చింది, ఇది నాకు ఓకే, ఇది బాగానే ఉంది. అసలు ఇది మేము చూపించనే లేదు. అవును, చూపించలేదు. కానీ మీకు ఒక ఊరిలో ఊరి చివర ఒక షెల్టర్ ఇచ్చి మీరు బతకడానికి ప్లేస్ ఇచ్చినప్పుడు అటువంటి శివకి అన్యాయం చేయటం, నేను క్యారెక్టర్ గురించే చెప్తున్నాను, అది కరెక్టా? టెన్షన్ పడకు నాగేశ్వరరావు, వదిలే. ఇక్కడ అన్యాయం ఎవరికీ జరగలేదు. ఇప్పుడు ఆయన ఇల్లు నీడ అన్ని ఇచ్చారు కాబట్టి ఆయనతోటి కొన్ని రోజులు ఉంది. కానీ అదే మీరు చెప్పిన దానికి ఓపెన్ గా ఆన్సర్ చెప్తున్నాను. కానీ తన మనసుకి కావాల్సిందని ఒకటి ఉంది కదా. ఇప్పుడు ముసలి అయ్యే వరకు శివయ్య తోటి ఉండలేదు కదా, జస్ట్ బికాజ్ ఊరు బయట ఒక ఇల్లు ఇచ్చారని. సో నాకు ఊరు బయట ఇల్లు అవసరం లేదు, ఒక చిన్న గుడిసెలో ఉన్నా పర్వాలేదు, నీ పక్కనే ఉండాలని డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ వాట్ షీ వాంట్. అంజలి గారు ఫస్ట్ ఓకేనా నాగేశ్వరరావు, శివకి అన్యాయం జరగలేదు. అంజలి గారు ఫస్ట్ మీరు బస్సు దిగ్గానే అబ్బా అనిపించింది మేడం. కానీ దాని తర్వాత ఎక్కడా కూడా అలాంటి ఫీల్ క్రియేట్ చేయకుండా ఒక మంచి పుష్ప క్యారెక్టర్లోకి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవసరం లేకుండా కూడా వల్గారిటీ ఉన్న ఈ టైంలో దీన్ని ఫస్ట్లోనే మీరు అనుకున్నారా, లేకపోతే డైరెక్టర్ డిజైన్ చేసిన దానిలోనే ఇది ఉందా? అంటే ఎక్కడ అంటే చిన్న లైన్ ఉంటుంది గ్లామర్కి వల్గారిటీకి, యు ఆర్ వెరీ గ్లామరస్. అందుకని నేను చెప్తున్నాను, అందుకని చాలా చక్కగా చేశారు. ఎక్కడ కూడా వేరే అభిప్రాయం కూడా రాలేదు. ఒక ఊర్లో జర్నీ ఫీల్ అయ్యాం తప్ప ఎవరు నటిస్తున్న ఫీల్ కూడా రాలేదు. ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు మీరు? థ్యాంక్ యూ. అంటే మేము ఫస్ట్ నుంచి డే 1 నా దగ్గరికి ఇలాగ ఒక ప్రాస్టిట్యూట్ రోల్ అని నేను ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న హెసిటేషన్ ఏ యాక్టర్కైనా ఉంటుంది, ఇది ఎలా తీయబోతున్నారు అని దాని మీద. బికాస్ దాని మీద మన డిమాండ్ ఉండదు. వన్స్ మనం క్యారెక్టర్ ఓకే చేసిన తర్వాత మనం యాక్ట్ చేసే విధానంలో తప్ప అది ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది మన చేతిలో ఉండదు. బట్ ఈ పుష్ప క్యారెక్టర్ ఇలాగే ఉండాలని మేము డే 1 డిసైడ్ అయింది. ఆ క్యారెక్టర్ ఆర్కే అదే. ఆ అమ్మాయి వచ్చి ఊర్లో దిగిన వెంటనే మీరు అన్నట్టు అబ్బాయి ఎంత బాగుందా అమ్మాయి అని అనుకోవాలి. కానీ త్రూ అవుట్ అమ్మాయికి ఆర్క్ మారుతున్నప్పుడు అదే అమ్మాయిని అమ్మాయి ఇంకొకరిని చంపేసినా కూడా మీరు పర్సనల్గా ఆయన చంపేసినా తప్పలేదని ఫీల్ అయ్యే ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా క్లాస్గా ఉండాలి. దో షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. 2006 నుంచి ఇక్కడ జర్నీ ఉంది మీకు, 18 years జర్నీ. ఒక కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడక్షన్ హౌస్తో చేస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు. అలాంటిది ఎలా ముఖేష్ని ప్రశాంత్ని నమ్మి మీరు యాడ్ చేశారు? చెప్పాలా? చెప్పేనా? యాక్చువల్గా అలాంటి ఏం లేవు. ఎందుకంటే ప్రశాంతిని నేను ఒక 2-3 సార్లు లొకేషన్లో చూశాను, అంతకుమించి ఆవిడ ఎప్పుడూ రాలేదు. అండ్ ముఖేష్ తనకి కావాల్సింది తెచ్చుకునే వరకు మన పక్కన చాపేసుకుని కూడా కూర్చుంటాడు, ప్రాబ్లం ఏం లేదు. కింద కూర్చునైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు ఇది కావాలి అంటే నాకు ఇది ఎందుకు కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లేదు నాకు కావాలని డిమాండ్స్ ఏమి ఉండవు. కానీ నా వైపు నుంచి నాకు ఇది ఇబ్బంది, లేకపోతే నాకు ఇది నేను ఇలా అనుకోలేదు పుష్పాని అంటే తను రిసీవ్ చేసుకునే ఎండ్లో కూడా ఉంటాడు. మీరు ఇందానికి పుష్ప అని చెప్తున్నారు, అంత అల్లు అర్జున్కి వెళ్తుందేమో క్రెడిట్. అంజలి బహిష్కరణ పుష్ప అని బహిష్కరణ పుష్ప ఎవ్రీ మంత్ ఏదో ఒక సినిమాతో వస్తున్నారు. అండ్ అంజలి గారు అంటే మాకు ఎక్కువగా సీత క్యారెక్టర్, సో ఈ వేలోనే ఎక్కువగా చూసాం. ఇప్పుడు 50 movies వరకు అలాగే చూసాం. ఒకసారిగా డిఫరెంట్ చేంజ్ మాకు కన్ఫ్యూజ్డ్గా ఉంది. బట్ అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు ఆడియన్స్కి ఏమైనా వేరేగా కనెక్ట్ అవుద్దేమో అని అనిపించిందా? అంటే పాజిటివ్గా ఉన్నారు కదా ఇప్పటి వరకు, కొంచెం నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉందేమని. అంటే ఇప్పుడు ఆ జోనర్లో వచ్చిన 2 movies మీరు చూసేశారు, బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. సో ఇప్పుడు వరకు దాని గురించి బ్యాడ్గా అయితే నా దగ్గర ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే నేను మామూలు క్యారెక్టర్స్ తీసుకున్న దానికంటే కూడా నేను చాలా కాన్షియస్గా ఉంటాను. నేను ఈ క్యారెక్టర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ అయితే ఏంటి, బహిష్కరణ షూట్ అయితే ఏంటి, సో నేను బ్యాక్ టు బ్యాక్ అవి పడిన మూలని మీకు అలా అనిపిస్తున్నాయి. కానీ 2 డిఫరెంట్ టైం లైన్లో మేము షూట్ చేస్తున్నవి. బహిష్కరణ వేరే అప్పుడు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేరే అప్పుడు.
కానీ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేసినప్పుడు డెఫినెట్గా నేను ఇంకొంచెం మైన్యూట్గా చూస్తూ ఉంటాను ఆ క్యారెక్టర్ ఇలా చూస్తే బాగుంటుందా చూస్తే వేరేగా ఉంటుందా అని. అదే నేను జడేసుకొని పువ్వులు పెట్టుకొని సల్వార్ వేసుకున్నప్పుడు చూస్తే మీకు అది తప్పుగా తెలియదు. సో ఆ క్లాస్ మెయింటైన్ చేయడానికి అంటే ఆ క్యారెక్టర్ నా మిస్టేక్ వల్ల చెడిపోకూడదు. అది ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడ్డ విధం అలాంటిది. అమ్మాయి అలాగే ఉండాలి, కొంచెం హాట్గా అలా ఉండాలి కిందకు బస్ నుంచి దిగినప్పుడు. అది నేను ఎక్కువ తప్పుగా ప్లే చేసినా పడైపోతుంది క్యారెక్టర్. సో నేను చాలా కాన్షియస్గా ఉన్నాను. ఈ బహిష్కరణ పుష్ప చేసినప్పుడైతే ఏంటి, ఆర్ రత్నమాల చేసినప్పుడైతే ఏంటి. లాస్ట్ ఏంటంటే నేను సిరీస్ మొత్తం చూశాను నైట్ అంతా. నాకేంటంటే సిరీస్ మొత్తంలో బురద సీక్వెన్స్ చాలా బాగా హైలైట్ అయింది. ఏ సీక్వెన్స్ అండి? బురద సీక్వెన్స్. బురద సీక్వెన్స్ చాలా హైలైట్. చాలా ఇష్టం. అంటే మీకు ఫైట్ లేకపోయినా కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంకా ఫైట్ ఉంటే ఇంకెంత బాగుండేదో అనిపించింది నాకు. అంటే మీకేమన్నా ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు మీకేమన్నా డౌట్స్ కానీ రైజ్ అవ్వడం కానీ, అరే ఫైట్ సీక్వెన్స్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఏమన్నా? అంటే ఇప్పుడు తన ఊరికొచ్చిన కొత్తలో జరిగే ఇన్సిడెంట్ కదా, అమ్మాయి చాలా గట్సీ అండ్ అమ్మాయి క్యారెక్టర్ నేమ్ ప్రకారం మీరు దాన్ని తప్పుగా అనుకోకండి అని దానికోసం ఆ అమ్మాయి ఈ షేడ్ కూడా ఉంది అనడం కోసం చూపించడానికి చేసింది. అంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అనేది. అక్కడ ఫైట్ రిక్వైర్డ్ ఉంటే డెఫినెట్గా పెడతారు. ఎందుకు పెట్టలేదు? పెట్టలేదు. కానీ ఆ ఇంపాక్ట్ మీకు క్రియేట్ చేయడానికి అంత బిల్డప్ టేక్ ఆఫ్ అది. అండ్ వన్ మోర్ క్వశ్చన్. పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్ గారి కెరీర్లో ది బెస్ట్. అంటే ఆ క్యారెక్టర్ కూడా ఒక వైబ్ క్రియేట్ అవ్వచ్చు. అంటే మీకు ఆ క్యారెక్టర్ నేమ్ చెప్పినప్పుడు మీ థాట్ ఏంటి? మనం చేసినప్పుడు అంత ముందు కదా మనం షూట్ చేసింది. Yes, of course. ముందు షూట్ చేసాం. సో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ నేమ్ అంత పాపులర్ కాబట్టి ఇప్పుడు రెండింటికి కంపేర్ చేస్తున్నారు. బట్ మేము పెట్టినప్పుడు పుష్ప అనేది జస్ట్ ఒక, అంటే మీ కెరీర్లో ది బెస్ట్ అనుకోవచ్చా ఈ పుష్ప అంటే క్యారెక్టర్? పేరు విషయంలో పుష్పాంజలి అని ఉంది. సో సెట్లో అలా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను పుష్పాంజలి అని పిలుద్దామని. సెట్లో ఊర్లో అందరూ వచ్చి ఎక్కువ మంది నియర్ బై ఉండేవాళ్ళు, ఒక 100 మంది 200 మంది. సో అంజలి గారు అని పిలవటం కంటే అందరూ అటెన్షన్ ఉంటుందని పుష్ప అని పిలిచేవాళ్ళం. సో అది ఎక్కువగా వెళ్ళిపోయింది. యాక్చువల్గా అయితే పుష్పాంజలి అనుకున్నాం. అంటే మీరు డైరెక్టర్ గారు? సారీ సార్, అంతే. డైరెక్టర్ గారు, మీరు గుంటూరులో పుట్టి పెరిగారు. అంటే ఈ సిరీస్ కూడా గుంటూరు బ్యాక్డ్రాప్లో వెళ్తుంది. అంటే మీరేంటి అంటే మీ కృతజ్ఞతతో గుంటూరులో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నా చెప్పారా, లేదంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఇది చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారా? అసలు మీ మోటో ఏంటి అసలు ఈ సిరీస్ తీయడానికి? రీజియన్కి సంబంధం లేదు, గుంటూరు కాబట్టి నాకు ఇష్టం. అది నా టైటిల్ కార్డ్స్లో కూడా కృతజ్ఞతగా చెప్పా అంతే, దాంట్లో ఏం లేదు. కానీ కథకి నేను నేటివిటీ కథలు అండి, ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసినా కానీ నేటివిటీ కథలు అంటే చూసిన కథలు ఇన్స్పైర్ అయిన కథలు మాత్రమే నేను కొంచెం దగ్గరగా అటాచ్ అవ్వగలుగుతాను మీకు. అందుకే ఆ డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఊర్లో జరిగిన సంఘటనలు, కొన్ని తెలుసుకున్న సంఘటనల ద్వారా, రియల్ ఇన్సిడెంట్స్ ద్వారా ఇన్స్పైర్ చేసిన కథ ఇది. సో అంతే తప్ప అదేం లేదు. పోస్టర్స్లో చైర్లో కూర్చోబెట్టారు, ప్రెసిడెంట్ గారు చైర్లో కూర్చోబెట్టారు పోస్టర్లో. బట్ సిరీస్ ఎండింగ్లో పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? దీనికి ఏంటంటే రీజను ఇది యాక్చువల్లీ మేము ఫస్ట్ 2 ఫోటోషూట్స్ చేసాం. థర్డ్ ఫోటోషూట్లో ఆ లుక్ కోసం మేము చేస్తున్న ప్రాసెస్లో ఇది చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదండి, అంటే ఏ స్థానంలో కూర్చోవాలి తను అనేది, తను ఓన్గా పుష్ప క్యారెక్టర్ ఏ స్థానంలో కూర్చోవాలి అనేది పాయింట్లో. అందుకే చైర్ని కాల్ చేసాం లాస్ట్లో చూస్తే. హాయ్ అండి అంజలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే మీరు చేసిన చాలా సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ వెబ్ సిరీస్ ఇంకో ఎత్తు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, దట్ మీన్స్ అంటే మీరు ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఎలాంటి అంటే లోపోల్స్ కావచ్చు లేదా ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఎఫిషియన్సీ ఎలాంటి? దేని గురించి? ఇది క్యారెక్టర్ పరంగా, క్యారెక్టర్ డిజైన్ చేసిన విధం. లేదండి, నేను ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టుగా ఆ క్యారెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టదు యాక్చువల్గా. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మీరు అన్నీ ఒక ఎత్తు, బహిష్కరణ పుష్ప ఒక ఎత్తు అంటున్నారు మీరు. అది ఆ పుష్ప క్యారెక్టర్ నాకు సంపాదించి పెట్టిన పేరు. అండ్ ఇందాక కూడా మీరు క్వశ్చన్ అడిగారు, ఆ క్యారెక్టర్ మీ మెయిన్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్గా నిలబడుతుందా అని. నాకు కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, నన్ను చూసిన వెంటనే లిస్ట్ అవుట్ చేయాలంటే లైక్ సీత, షాపింగ్ మాల్, గీతాంజలి, బలుపు ఆర్ అన్ని, రత్నమాల. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది పుష్ప నుంచి నాకు ఒక మంచి పేరు తీసుకురావాలి అనేది నేను పుష్ప నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. అండ్
అది అది మేము ఎలా అనుకున్నామో అలా రీచ్ అయిపోవాలి అనేది, అండ్ థ్యాంక్ గాడ్ అలాగే రీచ్ అయింది. కానీ ఇప్పుడు నాకు పుష్ప వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్గా చెప్తున్నప్పుడు రత్నమాల తర్వాత పుష్ప చెప్పాల్సి వస్తుంది. సో ఇది నేను బయట 4-5 దగ్గర విన్నాను నేను, ఆ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అయిపోతుంది అని. దట్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. అంజలి గారు పుష్ప అంటే తగ్గేదేలే కదా, సో మీ పుష్ప అంటే మీకేం ట్యాగ్ లైన్ ఇవ్వాలి? అంజలి గారు, ఏమోనండి, నాకు ఇవ్వలేదు ట్యాగ్ లైన్ ఏమి. అంజలి గారు, అంజలి గారు ఒక శ్రీతేజ్తో ఇబ్బంది పడ్డారా, శివయ్యతో ఇబ్బంది పడ్డారా? చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అవును, ఇబ్బంది పడ్డారా అని అడుగుతున్నారా? ఇబ్బంది పుష్పకు ఉండదు, నాకు ఉంటుంది. అదే నేను అంటాను కూడా. అంజలికి ఇప్పుడు ఉంటుంది. పుష్పతో కాదు నేను మాట్లాడుతున్నాను, అంజలి గారితో మాట్లాడుతున్నాను. అంజలి అంటే అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను రవీంద్ర విజయ్తో చేసిన, మనోజ్ శ్రీతేజ్తో చేసిన, అంజలికి ఎప్పుడు ఎందుకంటే ఒక 100 మంది జనం మధ్యలో ఒక కనీసం 20 మంది సెట్లో ఉంటారు అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు. అది ఖచ్చితంగా ఏ యాక్టర్ కన్నా, ఫీమేల్ యాక్టర్ కన్నా, మేల్ యాక్టర్ కన్నా ఇబ్బంది. ఈవెన్ రవీంద్ర విజయ్ గారికి కూడా ఇబ్బందిగానే ఉండింది. కానీ ఏంటంటే రవీంద్ర గారు ఇబ్బంది పడ్డారా మీరు?